బాబాయ్ గడ్రా చెప్పండి సార్, ఏం కావాలి? ఏమున్నాయి మన అక్కడ? ముంత మసాలా ఉంది సార్. ముంత మసాలానా? ముంత మసాలా ఏమైనా ఉందా? ముంత మసాలాలో ముంత మసాలానే ఉంటుంది కదా సార్. ఏమో సరళక్ష చిమ్మి సెంటర్ లెక్క ఏమైనా కలుపుతున్నారేమో టేస్ట్ కోసం. సార్ సరలక్ష్మి టిఫిన్స్ లాగా మనం ఏం కలపం సార్. మన దగ్గర ఏమీ కలపకుండానే టేస్ట్ బాగుంటుంది సార్. సరే సరే గానీ ఏంటి స్పెషల్? మన దగ్గర అన్ని మసాలాలు స్పెషలే సార్. సరే గానీ వంకాయ మసాలా కట్టు. ఓకే సార్. ఎక్కువ నలపకు. ఇదేంటి వెరైటీగా ఉన్నాడు? ఎక్కువ నలపకు. అది కూడా నలపకు సార్. ఎక్కువ నలపకపోతే సరిగ్గా కలవచ్చు సార్. ఆ కలవకపోవడం నాకు కావాలి. పల్లీలా? అవును సార్. కొన్ని ఎక్కువై. ఆ కారం కూడా ఎక్కువై. అగో మసాలా మసాలా కూడా ఎక్కువై. నిమ్మకాయ ఆ నిమ్మకాయ కొంచెం పిండు. ఆ ఉల్లిగడ్డ కొద్దిగా. ఓకే సార్. బాబాబు సాల్ట్ కొద్దిగా ఎక్కువై. సార్ సాల్ట్ వేస్తే ఎక్కువ తినలేరు సార్. ఓకే ఓకే. ఇదంతా ఒక ప్లేట్లే. ఇదిగోండి సార్. ఒక ఫ్రెష్ ప్లేట్ ఇవా? ఫ్రెష్ ప్లేట్ దేనికి సార్? ముందు ఇవ్వయా. ఇదిగోండి సార్. అసలు ఇదేం చేస్తాడు? సార్ ఏం చేస్తున్నారు సార్? ఇవన్నీ సపరేట్ సపరేట్ చేస్తాను. దేనికి సార్? అలా సపరేట్ సపరేట్ చేస్తేనే నాకు ఇష్టం ఉంటుంది. అదేదో చెప్తే నేనే సపరేట్ సపరేట్ ఇచ్చాను కదా సార్. నువ్వు కలపాలి, నేను సపరేట్ సపరేట్ చేసుకోవాలి. అదే టెస్ట్. చేసుకోండి సార్. మీకు ఎంతసేపు కావాలి అంతసేపు సపరేట్ చేసుకోండి. సాయంత్రం 11 షాప్ ఉంటుంది సార్, చేసుకోండి. ఓకే ఓకే. చెప్పండి, ఏం కావాలి? చిన్న డౌట్ భయ్యా, ఈ ముంత మసాలా అంటే ఏంటి? ఇదే భయ్యా మసాలానే ముంత మసాలా అంటారు. అలా కాదు, మా ఊర్లో ఒక పేరు ఉంటుంది. మీ ఊర్లో అలా అనరా? అన్ని ఊర్లో దీన్ని ముంత మసాలానే అంటారు. లేదు లేదు లేదు, వైజాగ్లో బీచ్ రోడ్లో దీన్ని మురిమిచ్చర్ అని అంటారు, ముంత మసాలా అని అనరు. ఒకసారి నువ్వు అక్కడ తిన్నావనుకో, నీ బండి అక్కడ వదిలేసి అక్కడ పెట్టుకుంటావు తెలుసా? అంటే ఇప్పుడు పేరు మార్చడం కోసం వైజాగ్ వచ్చి పెట్టలేం కదా. ఈ ఒక్కసారి మీకు ఏం కావాలి చెప్పండి, చేస్తాను. సరే, నాకు మురిమిర్చి ఇచ్చేయి. అదే మీ భాషలో మిర్చి మసాలా చేయి. బజ్జీ వేయద్దు, మరి గ్యాసు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. మిర్చి బజ్జీ మసాలా మిర్చి లేకుండా అవసరం లేదు, అవాయిడ్ చేసే. ఇంకేదైనా ఏయ్, పల్లీలు కూడా వద్దు, తింటే పళ్ళకి అడ్డుపడిపోద్ది. బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ, స్టాప్. కారము మసాలాలు వద్దు, అల్సర్ ఉంది. ఇంకేదైనా ట్రై చేయి. ఉప్పు ఉప్పు తింటే నాకు బీపీ వస్తుంది, నీ మీద అరుస్తాను. అవసరమా? వద్దులే ఉప్పేను. మరి టమాటాలు? టమాటా కూడా వద్దు భయ్యా, కిడ్నీలో స్టోన్స్ వచ్చేస్తే. ప్లీజ్ ఇంకేదైనా ట్రై చేసుకో. మరి ఆనియన్స్? ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను, మళ్ళీ ఆనియన్స్ తింటే స్మెల్ వస్తుంది. వద్దు, అవాయిడ్ చేసే. కొత్తిమీర పర్ఫెక్ట్, ఆరోగ్యం కదా. కొత్తిమీర ఆవులు మేకల్లా ఏం తింటాను భయ్యా నేను, అది తీసే. లీవ్ ఇట్. ఇలానే చేసేయమంటారా? ఈ ఊర్లో కూడా ఇలానే ఉంటుందా? అది వేరు, ఇది వేరు. ఆయన ఏ మాటగా మాట బాగా చేసావు. అవును భయ్యా, నాకు డౌట్. నువ్వు మొత్తం మనమరాలు తినేగాడికి ఇంత దూరం ఆడడం నీకు ఇంట్లో తినచ్చు కదా. ఏం లేదు భయ్యా, నాకు అన్ని తినాలని కోరుకుంటుంది, కానీ మనిషికి నవరంధ్రాలలాగా నాకు నవరోగాలు ఉన్నాయన్నమాట. ఏం తినలేను, అందుకే ఇక్కడికి వచ్చి అన్ని తిన్న ఫీలింగ్తోని ఏమీ తినట్లేదు. ఇది ఒకటే తింటున్నాను.